వెల్కమ్ టు ప్లగ్ ఇన్ జర్నీస్. ఈరోజు మనం క్రీటా ఈవీని రివ్యూ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ చూద్దాం. ఫ్రంట్ కనుక చూసుకుంటే డిఆర్ఎల్ చూడొచ్చు, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ అన్నీ ఎల్ఈడి వస్తాయి. ఇక్కడ మనం ఫ్రంట్ ఛార్జింగ్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్ గ్రిల్ చూసుకోవచ్చు, అన్ని స్క్వేర్ బాక్సెస్ వస్తాయి. ఇది రేడార్ అండ్ యాక్టివ్ ఎయిర్ వెంట్స్ అనమాట. ఇవి వెహికల్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, లోపల ఉన్న వాటిని కూల్ చేయడానికి కాంపోనెంట్స్ని. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ను చూడొచ్చు. ఇప్పుడు సైడ్ వ్యూ చూడొచ్చు. సేమ్ అచ్చం ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అంతా ఐస్ క్రిటా లాగే ఉంటుంది, పెట్రోల్ డీజిల్ క్రిటా లాగే. ఎలక్ట్రిక్ ఓఆర్విఎం. టైర్స్ వచ్చేసరికి గుడ్డీర్ టైర్స్ వస్తాయి. స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే 215/60 R17 టైర్స్. సో రేర్ ప్రొఫైల్ ఇది. వెనకాల మనకి డిఫరెన్స్ తెలిసేది ఇక్కడే, గ్రీన్ ప్లేట్ ఒకటి అండ్ వెనకాల ఎలక్ట్రిక్ అని రాసి ఉంటుంది. కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ చూడొచ్చు. వెనకాల కూడా సేమ్ అంతే స్క్వేర్ డిజైన్ వస్తుంది, స్క్వేర్ బాక్సెస్. వెనకాల బూట్ అనేది ఆటోమేటిక్ కాదనమాట, లోపల నుంచి కానీ ఆర్ రిమోట్లో నుంచి కానీ ఇక్కడ మనకి కింద బటన్ ఉంటుంది, కింద బటన్ ఉంటుంది. కొంచెం ప్రెషర్ వాడాలి. బూట్ స్పేస్ అరౌండ్ 533 లీటర్స్ వస్తుంది, సరిపోతుంది, చాలా పెద్ద స్పేసే ఉంది. కింద స్పేర్ టైర్ వస్తుంది. స్పేర్ టైర్ కూడా మనకి సేమ్ టైర్ వస్తుంది. దీన్ని ఇప్పుడు క్లోజ్ చేద్దాం. బటన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఐస్ ప్లాట్ఫామ్ని ఈవీకి కన్వర్ట్ చేశారనమాట. కింద బ్యాటరీ ప్యాక్ చూసుకోవచ్చు. మనకు కిందకుందని ఏమీ బాధపడాల్సిన పని లేదు, వెహికల్ ఆల్మోస్ట్ ఏం తగలదు. మామూలు ఐస్ వెహికల్కి 190 mm వస్తుంది, దీనికి 200 mm వస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్. ఇప్పుడు మనం వెనకాల సీట్స్ చూద్దాం, స్పేస్ ఎలా ఉంది ఏందని. ఇప్పుడు మనం సెకండ్ రోలో ఉన్నాం. ట్రే ఇచ్చారు అండ్ బాస్ మోడ్ ఫంక్షన్ ఉంది. పవర్ విండోస్, లాక్, డోర్ ఓపెన్, కర్టన్స్ ఉన్నాయి, సన్ షేడ్స్, లైట్ ఉంది. టచ్ కాదు, క్లిక్ అయ్యేది, బటన్ ఇచ్చారు సపరేట్గా. సీట్ బెల్ట్స్, స్పేస్ కనుక చూసుకోవచ్చు ఎంత స్పేస్ ఉందో. బోస్ స్పీకర్స్ వస్తాయి అన్నమాట హండాయిలో. అండ్ యూఎస్బి టైప్ సి పోర్ట్స్ 2 ఉన్నాయి, ఏదైనా పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. రేర్ వెంట్స్ ఇచ్చారు, ఆర్మ్ రెస్ట్ ఉంది విత్ కప్ హోల్డర్స్. చైల్డ్ సీట్ ఇక్కడ చూడొచ్చు, సపరేట్గా ఇచ్చారు, ఈ చిన్నదానికి పెట్టాలన్నమాట. ట్రే, 2 సీట్స్కి ట్రే వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ రోకి వెళ్దాం. సో మనం ఇప్పుడు డ్రైవర్ సీట్లో ఉన్నాం. సేమ్ క్రీటా లాగే ఉంటుంది, కొద్దిగా ఎక్స్ట్రా స్పేస్ ఒకటి అండ్ డ్రైవర్ కంఫర్ట్ అనేది సేమ్ అనమాట. 2 మెమరీ ఫంక్షన్స్ వస్తున్నాయి, పార్కింగ్, ఆటో హోల్డ్, 360 degrees కెమెరాస్. వెంటిలేటెడ్ సీట్స్ వచ్చేసరికి సీట్లో కాకుండా బటన్ ఇక్కడ వస్తాయి అన్నమాట, మనం ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవాలి.
3 లెవెల్స్ వస్తాయి. అండ్ సేమ్ కంట్రోల్ ప్యానెల్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అనమాట. సో దీంట్లో ఏమైతే బటన్స్ ఉన్నాయో సేమ్ అవే బటన్స్. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా స్పేస్ చూడవచ్చు. ఇది స్లైడింగ్ ఆర్మ్ రెస్ట్ అనమాట. ఇవి 2 స్క్రీన్స్ ఒకటే స్క్రీన్ లాగా కనపడుతుంది ఆఫ్ చేసి ఉన్నప్పుడు. 2 స్క్రీన్స్. ఇలా యాపిల్ ఎయిర్ ప్లే కానీ ఆండ్రాయిడ్ ఆటో కానీ రావు, అన్నీ వైర్తోనే కనెక్ట్ చేసుకోవాలి, వైర్లెస్ ఉండదు. సో టర్న్ ఆఫ్ ఇండికేటర్స్, లైట్ ఇండికేటర్స్ అనమాట. ఇక్కడ స్టార్ట్ బటన్ వస్తుంది. అండ్ మిగతా అవుట్ సైడ్ ఓఆర్విఎం కంట్రోల్స్ కానీ అవి కానీ ఇక్కడ ఉంటాయి. అండ్ సీట్ మెమరీ ఫంక్షన్ కూడా డోర్లో వస్తుంది. ఇక్కడ సన్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు. లైట్స్, డ్రైవర్కి మిర్రర్ ఏమి లేదు, ప్యాసింజర్కి అయితే మిర్రర్ ఉంది. ఇది ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం అనమాట. SOS బటన్ అది ఇక్కడ ఇచ్చారు. స్టీరింగ్ అయితే కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ కానీ మ్యూజిక్ మిగతా అన్నీ ఉన్నాయి. ఇక్కడ హండాయి లోగో ఏం రాదు, మోర్స్ కోడ్ వస్తుంది. ఈ 3 డాట్స్ ఏంటంటే హెచ్ అనమాట. అండ్ ఇక్కడ ఏమైనా స్టిక్కింగ్ అది చేసుకోవడానికి ఇట్లా ప్యాడ్ ఒకటి ఇచ్చారు. వైర్లెస్ ఛార్జర్, టైప్ సి అండ్ USB పోర్టు, నార్మల్ పోర్టు కూడా ఉంది, 12 వోల్ట్. ఇది వైర్లెస్ ఛార్జర్. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారు లైట్తో. ఇక్కడ ఏమో మూడ్స్ మార్చుకోవటానికి అనమాట. పార్కింగ్ అండ్ స్పేస్. ఇది షిఫ్టర్. మనం దీన్ని ఇట్లా ముందలకి వెనకాలకి బ్రేక్ నొక్కేసి డ్రైవ్ న్యూట్రల్ ఇలా మార్చుకోవాలన్నమాట. ఇక్కడ బటన్ ఉంటుంది సైడ్న, నొక్కితే పార్క్ అయిపోతుంది. మిగతా కంట్రోల్స్ ఇక్కడ చూడొచ్చు. ఇది ఫ్యూజ్, సీట్ మెమరీ ఫంక్షన్ అనేవి ఇక్కడ వస్తాయి. బాటిల్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది, 1 లీటర్ బాటిల్ పడుతుంది. ఈ వెహికల్ 51.4 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. క్లెయిమ్డ్ రేంజ్ వచ్చేసరికి 510, మ్యాక్సిమం 430 కిలోమీటర్స్ అయితే వస్తుంది రియల్ వరల్డ్ రేంజ్. యాక్సలరేషన్ స్పీడ్ కనుక చూసుకుంటే 0 to 100 7.9 సెకండ్స్లో అందుకుంటుంది. 171 PS పవర్ వస్తుంది. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంది వెహికల్లో. ఈ వెహికల్లో మోడ్స్ వచ్చేసరికి 3 వస్తాయి, నార్మల్, స్పోర్ట్, ఈకో. బ్యాటరీ హీటింగ్ ఫంక్షన్ కూడా ఉంది. క్రెటా ఈవీ ADAS లెవెల్ 2తో వస్తుంది. వెహికల్ టు లోడ్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మనకి టాటా అదైతే బయట ఛార్జర్ నుంచి తీసుకోవాలి యాక్సరీస్ యాడ్ చేసి. దీనికైతే సెకండ్ రో సీట్స్కి కింద డైరెక్ట్గా సాకెట్ ఇస్తారు, అక్కడ నుంచి తీసుకోవచ్చు పవర్. DC ఫాస్ట్ ఛార్జర్ కనుక చూసుకుంటే 50 కిలోవాట్ సపోర్ట్ చేస్తుంది. 10% to 80% 58 మినిట్స్లో అయిపోతుంది. ఇంట్లోకి 11 కిలోవాట్ ఛార్జర్ ఇస్తారు. యాక్చువల్లీ మిగతా కార్స్తో కనుక కంపేర్ చేసుకుంటే ఇంట్లో ఫాస్ట్ ఛార్జర్ అనేది AC ఫాస్ట్ ఛార్జరు 7.4 కిలోవాట్ అలా ఇస్తారు. బయట వచ్చేసరికి 80 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జరు 120, 180, 160 అట్లా ఇస్తారు. మన క్రెటా ఈవీలో ఏంటంటే ఇంట్లో వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జర్ అనేది 11 కిలోవాట్ వస్తుంది. బయట ఛార్జ్ చేసుకునే దానికైతే ఓన్లీ 50 కిలోవాట్ వరకు అవైలబుల్ ఉంది. డ్రైవింగ్ ఫీల్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది మన క్రెటా ఎలా అయితే ఉందో, కంఫర్ట్గానే అంతా. మెయిన్ తేడా ఏంటంటే ఇన్స్టాంట్ పవర్ అనమాట. పెట్రోల్ ఆటోమేటిక్, డీజిల్ ఆటోమేటిక్, మాన్యువల్తో పోల్చుకుంటే దీంట్లో ఇన్స్టాంట్ పవర్ అనేది ఉంటుంది, ఈజీ రైడింగ్ అనేది ఉంటుంది. దట్స్ ఇట్ అండి ఈ వీడియో. మీకు గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.